సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు పిజన్ టిప్స్. సో మీరైతే అడిగారు కదా హ్యాండ్ టైమ్ పిజన్ చేయండి బ్రో అని. సో అదైతే నేను తీసుకున్న పిల్లని అయితే నేను హ్యాండ్ ఫీడింగ్ అయితే మన లాఫ్లోకి వెళ్ళి అయితే తీసుకున్నా బయటికి. సో అది నేను సర్టెన్ ఏజ్ మీద ఉన్నప్పుడు అది ఏజ్ ఎట్లుంది ఇట్లా ఇప్పిస్తాను మీకు. ఆ ఏజ్లో ఉన్నప్పుడు అయితే మీరు తీసుకుంటే మాత్రం హ్యాండ్ ఫీడింగ్ అయితే ఓకే ఉంటుంది, అది సర్వైవ్ అవుతుంది ఆ టైం నుంచి. సో దానికంటే చిన్న సైజు తీసుకున్నారనుకో మీకు ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. దానికి ఆ టైంలో ఎంత ఫీడ్ అనేది ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది ఉంటుంది. సో ఈ వీడియో మొత్తం మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ ఒక చిక్కి ఈ దానికి ఎంత ఫీడ్ మాత్రం ఇవ్వాలి ఈ ఏజ్లో. అండ్ రెగ్యులర్గా ఇంకా నేను కొంచెం మధ్యలో ఒక 2 డేస్కి ఎట్లా నేను దీని వీడియో అప్లోడ్ చేస్తాను, దీని రిజల్ట్ ఎట్లా ఉన్నాయి మీకు. సో దీని మెసేజ్ మొత్తం అప్డేట్ చేస్తూనే ఉంటాను మీకు నేను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను దీనికి ఏ విధంగా అయితే ఫీడ్ చేస్తున్నా, మళ్ళీ ఇది ఏ విధంగా నాతో ఉంటుంది అన్నట్టు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను ఇది మీకు చెప్పిన పిజన్ అయితే పిల్ల చిన్నది. ఈ ఒక ఏజ్లో అయితే తీసుకోండి. కొంచెం ఫెదర్స్ పైన వచ్చినాక, ఇంకా ఫెదర్స్ కొంచెం రాలే, ఇప్పుడే వచ్చినాయి. ఇంకా నేను తెచ్చి దీనికి 3 డేస్ అవుతుంది. సో ఆ మాత్రం ఫెదర్స్ అయితే వచ్చేసినాయి. సో దీని యాక్టివ్నెస్ ఎట్లుంది అయితే చూడండి. దీనికన్నా ముందు ఒక 1 డే అయితే నేను ఫీడింగ్కి అనేది చేస్తూనే ఉన్నా. సో ఈ విధంగా అయితే ఉండాలి. పిజన్ అనేది మన దగ్గర ఉరుక్కుంటూనే రావాలి ఫీడింగ్ కోసం. అట్లయితే మీకు హ్యాండ్ టైం అనేది కొంచెం స్పీడ్గా అలర్ట్ అనేది అవుతుంది. లేకపోతే అది ఇప్పుడు ఇక్కడ ఉన్న దగ్గరని మీరు హ్యాండ్ ఫీడ్ చేసి అది అక్కడనే కూర్చుందంటే మీకు యూజ్ అనేది కాదు. సో మీరైతే డైలీ దీంతో టైం స్పెండ్ డైలీ పొద్దున ఒక 1 అవర్, లేకపోతే మీకు టైం దొరికినప్పుడల్లా దీనికి టైం స్పెండ్ అనేది చేసిరనుకో, కొంచెం ఒక లైట్ ఫీడింగ్ తీసుకొని దీంతో టైం స్పెండ్ చేయండి. కొంచెం ఫీడ్ చేయించుకుంటా దీంతో టైం స్పెండ్ చేయండి. ఇక చాలామంది అయితే అడుగుతారు హ్యాండ్ టైం అది వీడియో పెట్టుకురు అని. సో మీకు ఇట్లా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే ఇస్తున్నాను. ఇది ఒక్క వీడియోని కాదు, 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి దీని ఇన్ఫర్మేషన్, దీని గ్రోతింగ్ అంతా మీకు చెప్తూనే ఉంటాను నేను. సో దీన్ని ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, ఫస్ట్ డే తెచ్చినప్పుడు మనకి ఫీడింగ్ అనేది ఏవంటే అవి ఇవ్వద్దు. ఫస్ట్ అయితే నేను ఒక మెత్తడి చీజ్ ఏదన్నా మెత్తగా తొందరగా అయిపోవాలంటే నేనైతే పార్లేజీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పార్లేజీ బిస్కెట్ అయితే వేసిన. దీనికి ఎన్ని బిస్కెట్స్ వేయాలంటే ఆ టైంలో ఒక 5 బిస్కెట్స్, కొంచెం వాటర్ ఫ్రెండ్స్. ఈ 20 ml ఏమో మీరేమో 30 ml ఇవ్వాలి. ఇది ఒక ఫుల్, ఇంకొకటి హాఫ్. 30 ml అయితే వాటర్ దీనికి ఇవ్వాలి కంపల్సరీ. ఒక హాఫ్ 10 ml అంతా తీసుకుంటున్నా. సో దీనికి ఎట్లా అంటే నేను తినిపించే స్టైల్ ఫ్రెండ్స్. సో ఇట్లా వేసినా, మౌత్ ఓపెన్ చేసింది, సో తాగిపియాలి. సో యాక్చువల్లీ ఇది ఎవరు చేయరు ఇట్లా, సేమ్ నేనైతే చేస్తున్నా. సో నాకైతే ఇది అలవాటు అయిపోయింది కాబట్టి చేస్తున్నా. మీరైతే మీకు అలవాటు ఉంటే మాత్రమే చేయండి. లేకపోతే ఇట్లా నోరు అది ఇట్లా వచ్చేసారు అనుకో, దానికి పెయిన్ అనేది చాలా ఉంటుంది. నేనైతే జస్ట్ ఇట్లా పట్టుకున్నా, అది ఓపెన్ చేస్తే నేను తినిపించేస్తాను ఫ్రెండ్స్ అంతే. సో ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసినాం కదా. సో నేను ఇక్కడైతే శనగలు అయితే తీసుకున్నా. రాత్రి నానబెట్టిన శనగలు కంపల్సరీ నానబెట్టి మాత్రం ఇవ్వాలి. ఒక నైట్ అయితే నానబెట్టి ఇవ్వాలి ఫ్రెండ్స్ వీటికి. లేకపోతే మీరు వట్టిగా నార్మల్ శనగలు ఇచ్చారంటే డైజెస్ట్ కావు. ముందే చెప్తున్నా, పిల్లలు అంటే చావనికి అయినా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడు ఎట్లా ఇస్తాను. సో ఇట్లా వేసేసిన తిన్నది, ఇంకోటి వేసేస్తా. సో ఇంకోటి వేసేసిన తిన్నది, ఇంకోటి. సో ఇలాగే ఏం బాధ లేకుండా తినేస్తుంది, మనకి ఇట్లా ఏమనిపించదు. సో చూడండి అది నోరు ఎలా తిరగెడుతుందో. సో ఈ విధంగా అయితే తినిపించాలి ఫ్రెండ్స్. సో దీనికి నేను ఎంత మాత్రం ఇస్తాను అంటే ఒక 30 సీడ్స్ ఏమో ఇస్తాను దీనికి రోజు. అంటే రోజు కాదు, ఇప్పుడు నేను పొద్దున్న తినిపిస్తాను, సాయంత్రం తినిపిస్తాను అన్నమాట. సో దాంట్లో మొత్తం ఒక పర్ డేలా 60కి ఇంకొక కొంచెం పైన ఎక్కువ ఇచ్చేస్తాను అనుకోండి. సో అది ఊరికి ఇవ్వద్దు ఫ్రెండ్స్, దాన్ని డైజెస్టేషన్ చూడాలి ఫస్ట్. డైజెస్టేషన్ చేస్తుందా, ఓకే చేయొచ్చు. చేస్తలేదా కొంచెం ఇవ్వాలి. సో ఈ విధంగా అయితే ఇవ్వాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ మీరు డైలీ. సో మీరు ఇట్లా కాకుండా కొంచెం నోరు తెరబెట్టి అట్లా ఇట్లా ఇవ్వచ్చు. కాకపోతే అట్లా నేను ఎందుకు అంటే దానికి పెయిన్ అనేది ఉంటుంది కాబట్టి నేను దానికి అట్లా ఇవ్వను. సో మీరు ఇట్లా ఈ విధంగా అయితే చేస్తారనుకో, కొంచెం స్టార్టింగ్లో అయితే మీకు అలవాటు ఉంటుంది, కొంచెం అలవాటు అయితే చేసుకోండి. నేను దీనికోసం ఒక పర్టికులర్ ఒక వీడియో అయితే నేను చేస్తాను, ఏ విధంగా పట్టుకోవాలి, దానికి ఏ విధంగా ఉండాలనేది. సో ఈ విధంగా అయితే తినిపించండి. కాకపోతే కొంచెం మధ్యలో అయితే ఇట్లా ట్రైనింగ్ అయితే ఇవ్వండి. సో దీనికి ఇట్లా మన దగ్గర ఇట్లా వచ్చేయాలి. అది ఇట్లా రాకుండా ఇక్కడనే ఉంది, మనం ఇక్కడనే తినిపించి ఇక్కడనే కూర్చోబెట్టినామంటే అది అనేది వేస్ట్ ఫ్రెండ్స్ అది. సో అట్లయితే చేయకండి. ఫారం అనేది ఫీడింగ్ కోసం మనం ఇట్లా పిలుస్తూనే ఉండాలి. అది మన దగ్గర వస్తుందంటేనే మనం దానికి ట్రైనింగ్ అనేది ఈజీ అయితే ఇవ్వగలం. సో అట్లా ఇస్తేనే మనం ఈజీకి ట్రైనింగ్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది దానికి, అట్లా అన్నమాట. సో మీరు ఇట్లా ఫీడింగ్ అనేది ఈ విధంగా చేయండి. సో ఇట్లా పట్టుకోవాలి. సో అది నోరైతే తెలిసింది. సో దాంట్లో వేసేయాలి. సో ఇది
చూడడానికి ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే నాకు ఇట్లా ఈజీ ఉంటుంది, కాకపోతే మీరు ఫస్ట్ టైం చేస్తారు కదా, మీకు అనేది అది నోరు తెరవది, కొంచెం చిరాకు ఉంటుంది మీకు ఇట్లా. సో అది ఎందుకు అట్లా తెలియదు అంటే దానికి ఇట్లా తెలియదు కాబట్టి తెలియదు. సో మనం ఏం చేయాలి, మన దగ్గర ఒక 2 days తర్వాత మెల్లగా దాని మౌత్ ఇట్లా ఓపెన్ చేయాలి. దాని ఇట్లా ముక్కు ఉంటుందా, దాని ముక్కును పట్టుకొని దాని మదర్ తినిపించేటట్టు మనం ఇట్లా అంటే ఇట్లా ఇట్లా చేస్తూ ఉండాలి. సో అట్లా అనేది సో అరే మా హను హెట తర్వాత నాకు హెటది కాలరా. సో దాని మదర్ అయితే మౌత్ ఇలా తినిపించేటట్టు చేస్తుంది కదా, మనం ఇట్లా ఇట్లా చేపిస్తే అది మౌత్ అనేది తెరవడుతుంది చూడండి. సో చూస్తున్నారు కదా, మౌత్ అయితే తెరవడుతుంది. సో ఆ విధంగా అయితే మీరు ఒక 2 days అయితే చేయాలి. ఆ విధంగా ఒక 2 days అనేది చేస్తే అది మౌత్ అనేది మెల్లమెల్లగా అట్లా ఓపెన్ చేస్తుంది, సో తినిపించేటట్టు. సో ఈ విధంగా అయితే తినిపించుకోవాలి ఫ్రెండ్స్. దానికి ఈ విధంగా ఒక్కసారి అలవాటు ఏంటంటే మీకు ఇక ఏమి ఇబ్బంది అనేది పెట్టదు, ఈజీగా తినేస్తుంది. సో దానికి కూడా తినిపించడానికి అయితే నాకు ఏమి ఇబ్బంది అయితే లేదు. దానికి ఇట్లా తినిపించాలంటే ఈజీనే ఉంటుంది, మీకు ఇట్లా ఈజీ అయిపోతుంది. ఒకసారి అట్లా అయితే ట్రై చేయండి. సో దీన్ని రెగ్యులర్గా ఇంతే కాకుండా కొంచెం డైలీ కొంచెం ట్రైనింగ్ అనేది ఎక్కువ చేయాలి. కాకపోతే నేను పర్టికులర్గా ట్రైనింగ్ అనేది ఇయ్యను, జస్ట్ మీరు అన్నారు కదా ఏ విధంగా హ్యాండ్ ఫీడింగ్ చేయాలి, ఏ విధంగా ట్రైనింగ్ చేయాలని. సో అందుకోసమే కొంచెం టిప్స్ అయితే చెప్తున్నాను. సో నేనైతే ట్రైన్ అయితే చేయాలని లేదు, నా దగ్గర ఎంత టైం ఇట్లా నా దగ్గర ఎంత లేదు దీనికి ట్రైన్ చేసేంత. జస్ట్ దీనికి ఒక ఫీడింగ్ తినిపించి కొంచెం ఏదో లైట్గా ట్రైన్ అనేది చేస్తాను అంతే. నాకు ఎక్కువ టైం అనేది దొరకదు ఫ్రెండ్స్ దీనికి ట్రైన్ చేయడానికి. అందుకోసమే మీరైతే దీనికి ఎక్కువ టైం అనేది ఇస్తూ ఉంటే దీంతో స్పెండ్ చేసి కొంచెము దూరం పెట్టి దీన్ని పిలవడం, లేకపోతే దీన్ని ఎలోన్గా వెళ్ళేసి మనం అందరం ఒక గ్రూప్ ఉన్న దగ్గర పిలవడం. సో ఆ విధంగా చేస్తే ఇది మీకు తొందరగా ట్రైన్ అయితే అవుతుంది. సో వీడియో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఉంటాం మరి, బాయ్.